ఈ మిషన్లు మన ఉద్యోగాలకే ఎసరు పెడుతున్నాయి మావా. ఉఫ్, ఏఐ మన కొంపను కూల్చేలా ఉంది. ఒకప్పుడు ఉద్యోగం అంటే భద్రత, జీతం వచ్చిందంటే జీవితానికి గ్యారంటీ. కానీ ఇప్పుడు ఉద్యోగం ఉన్నా భద్రతే లేదు. ఏఐ వచ్చిన తర్వాత ఉద్యోగాలు చాలానే ఊడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు మనం చేసిన పనులను ఇప్పుడు ఏఐ చేసేస్తోంది. ఏ రంగం చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తిష్ట వేసుకుని కూర్చుంది. ఇంతకీ అసలు ఏ రంగం ఏఐ కారణంగా ఎక్కువగా ఎఫెక్ట్ అయింది? ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు? ఏఐ ప్రభావంతో ఈ ఏడాది కాలంగా ఎక్కువగా నష్టపోయింది ఎవరు? మొదట కస్టమర్ సర్వీస్ రంగం బలైంది. ఒక్క ఏడాదిలోనే ఏకంగా 12 లక్షల మంది ఉద్యోగాలు పోయాయి. కస్టమర్ కేర్ ఏజెంట్లు, టెలిమార్కెటింగ్ చేసే వాళ్లకు బదులుగా ఇప్పుడు చాట్బాట్లు మాట్లాడుతున్నాయి. ఈ రంగంలో ఏఐ వాడుతున్న కంపెనీల్లో కొత్త ఉద్యోగాల సంఖ్య ఏకంగా 41% తగ్గిపోయిందంటే మీరే అర్థం చేసుకోవాలి. ఇటు సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసే వారికే ఇప్పుడు భయం పట్టేసింది. 8.5 లక్షల మంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉద్యోగులు ఆటోమేషన్కి బలయ్యారు. ప్రోగ్రామర్ల పని కూడా ఇక కోడింగ్ టూల్స్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. గిట్హబ్ లాంటి టూల్స్ కోడ్ రాస్తున్నాయి, డిబగ్ చేస్తున్నాయి, సరిగ్గా పనిచేసేలా ఆప్టిమైజ్ కూడా చేస్తున్నాయి. 2019తో పోలిస్తే ఎంట్రీ లెవెల్ టెక్ జాబ్స్లో హైరింగ్ అక్షరాల 50% తగ్గిపోయింది. అంటే ఇప్పుడు జూనియర్ డెవలపర్ కావాలి అంటే మనిషి కన్నా మెషిన్కే ప్రాధాన్యం. డేటా ఎంట్రీ ఉద్యోగాల్లో కూడా 56% హైరింగ్ తగ్గింది. అందులోనూ ఒకే ఒక పనిని రోజు రిపీట్ చేసే ఉద్యోగాలన్నీ తొలగిపోతున్నాయి. ఇటు కంపెనీల్లో అడ్మినిస్ట్రేషన్, క్లరికల్ ఉద్యోగాలు ఎక్కువగా ఏఐ చేతికి వెళ్తున్నాయి. షెడ్యూలింగ్, మెయిల్ మేనేజ్మెంట్, ఇంటర్వ్యూ స్క్రీనింగ్ లాంటి పనులు ఇప్పుడంతా ఏఐ చూస్తోంది. దీని ప్రభావంతో 7 లక్షల మందికి పైగా ఉద్యోగాలు మాయమయ్యాయి. ఇక మ్యానుఫ్యాక్చరింగ్ వర్క్ చేసే వాళ్ళ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 11 లక్షల మంది ఉద్యోగాలు ఈ రంగంలో ఎగిరిపోయాయి. ప్యాకింగ్ చేసేవాళ్ళు, స్టాక్ చెక్ చేసేవాళ్ళు, ఆటోమేటెడ్ రోబోట్ల అవసరం పోయింది. వర్క్ స్పేస్ ఉంది కానీ వర్కర్ అవసరం లేదన్న డైలాగ్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. ఇటు ఫైనాన్స్ రంగంలో ఏఐ ఎక్కువగా కనిపిస్తోంది. బ్యాంకింగ్, అనాలిసిస్, ఫ్రాడ్ డిటెక్షన్ లాంటి టాస్క్లను ఇప్పుడు ఏఐ చేస్తోంది. దీని కారణంగా 4 లక్షల మంది ఆ రంగంలో ఉద్యోగాలు కోల్పోయారు. ఇటు రిటైల్, ట్రాన్స్పోర్ట్, మీడియా రంగాలకు ఇదే కదా. స్టోర్లలో క్యాషియర్లు కాకుండా సెల్ఫ్ చెక్అవుట్ మిషన్లు కనిపిస్తున్నాయి. ఇక డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ లాంటివి కూడా ఏఐ చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఫ్రీలాన్స్ రైటింగ్ పనుల్లో 42% డ్రాప్ రికార్డ్ అయింది. గ్రాఫిక్ డిజైనింగ్ రంగంలో ఎంట్రీ లెవెల్ హైరింగ్ 29% తగ్గింది. ఇక ట్రాన్స్లేటర్లకు, డేటా అనలిస్టులకు ఇక ఛాన్స్ ఉండదేమో అన్న భయం పట్టుకుంది.